చేసాము. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. యూత్కి మెయిన్గా నా క్యారెక్టర్ త్రూ మంచి మెసేజ్ డెలివర్ అవుతుంది. సో మీరందరూ రేపు మన మూవీ టెనెంట్ అందరూ దీన్ని చూసుకొని వెళ్ళి మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో ఆడియన్స్ చూడడం ఎలా అనిపించింది? అర్థం కాదు. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించిందా? నాకు ఒక్క ఆడియన్స్ రాలేదు. అంటే యాక్టర్సీ నాకు నా దగ్గర అయితే ఇప్పుడు మా టీం వర్క్ వచ్చింది. స్క్రీన్ లో చూసేటప్పుడు రెస్పాన్స్ ఓకే, స్క్రీన్ లో చూస్తున్నప్పుడు మా మదర్ నా రోజు నేను ప్రే చేస్తున్నప్పుడు ఏడ్చారు. సో నాకు అనిపిస్తుంది మా మదరే ఏడ్చారు అంటే ఎవ్రీవన్ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ అన్న. అండ్ ఈరోజు సినిమా చూడడానికి చాలా ఆనందం అనిపించింది, నాకు చెప్దాం అనిపించింది. దిస్ ఈజ్ వై ఐమ్ డూయింగ్ సినిమా. చాలా మంది అంటుంటారు మీరు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారు, ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, దేనికి సినిమాలు చేస్తున్నారు. సో టెనెంట్ ఈస్ ది ఆన్సర్, వన్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆఫ్ వై ఐఎమ్ ఇన్ సినిమా అండ్ వై ఐఎమ్ డూయింగ్. మేడం నిజంగా సినిమా చూస్తే మస్తు అనిపించింది నాకు. సో మీకు నేను చెప్పడం కాదు, చూపిస్తాను. పట్టుకో బేబీ. సూపర్ మేడం, సన్మాన్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఇలాంటి చాలా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి మీరు, సినిమా తీయాలి. నిజంగా ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ చేశారు మేడం మీరు. ఆల్ ద బెస్ట్ మేడం. మా యూత్ కి ఇలాంటి మెసేజ్ ఇస్తుండాలి మీరు. ఇంకా మంచి డైరెక్టర్ గారు ఇలాంటి ఒక మంచి రోల్ ని నా కోసం వెతికి మీరే చేయాలి. నాకే నేను చెప్పాను కదా నేను బాగుంటానేమో బావద్దేమో ఈ కాస్ట్యూమ్ అవన్నీ చెప్తుంటే నా సెల్ఫ్ డౌట్ అన్నింటినీ పక్కన పెట్టి లేదు ఈ రోల్ మీరే చేయాలని చెప్పి నన్ను ఇలాంటి పుష్ చేసి ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా చాలా మంది పల్లెటూరు ప్రేమికులు సిటీలకు వచ్చి ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేస్తారంటే ప్రతి చోట మోసమైన ప్రతి ఒక్కడు ఇలా సూసైడ్ చేసుకుందాం, లేకుంటే అమ్మా నాన్నకి బాధలు పెట్టడం. ఈ సినిమాలో చూపించడం వల్ల ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, మనం చాలా చూసాం. ఏంటంటే ఏదో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ మధ్యలో ఎవడో ఒకడు వాడి బ్యాడ్ మైండ్ సెట్తో మొత్తాన్ని కొలాప్స్ చేసి ఎంతోమంది కుటుంబాలని రోడ్డు మీద గెలుస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కడికి ఆ ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా థియేటర్కి రండి. నిజంగా మీ మనసులో అలా చేయొద్దు. ఈ గంజాయికి, మందుకి, సిగరెట్లకి ఇలా అలవాటు పడి ఫ్యామిలీలన్నీ నాశనం అయిపోతున్నాయి అని ఈ సినిమాలో అబ్బాయిలు మాత్రమే ఉంటారు, అమ్మాయిలు కూడా అదే చెప్తున్నానండి. ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మైండ్ సెట్ ఏంటంటే ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుని అవతల వ్యక్తి ఆనందాన్ని కూడా మనం చాలా ఇది చేస్తున్నాం. సో ఈ సినిమా అనేది చాలా మంది యూత్కి, చాలా మంది ఫ్యామిలీస్కి ఒక చిన్న మెసేజ్. ఎంత దీంట్లో చేసిన యాక్టర్స్ కావచ్చు, మేడం కావచ్చు, ఇంకా చందు బ్రో, చందన గారు, రాజేష్ అన్న వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది నాకైతే. నిజంగా చూసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఒకటే చెప్తాను బ్రో, సినిమాలకి థియేటర్కి రండి. మీరు థియేటర్కి వస్తేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఎలా ఉంటుందో నిజంగా యుగేంద్ర గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చూపించారు, సూపర్ చూపించారు. భయ్యా మేడం గారు మీ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఒక యువతకి మంచి మెసేజ్ ఇవ్వాల్సింది ఈ సినిమాలో మంచి చూపించారు. రాజేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా చెప్తున్నాం కదండి, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్రెండ్స్ చూడాలా, అలాగే అందరూ కూడా చిన్న నుంచి పెద్ద వరకు, పెద్ద నుంచి చిన్న వరకు అందరూ కూడా చూడవలసిన సినిమా అండి. టెనెంట్ మంచి మూవీ, మంచి గుడ్ మెసేజ్ ఉన్న మూవీ. టెనెంట్ మూవీ చూసిన అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది బ్రో. నాకైతే కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత బ్యూటిఫుల్ వాళ్ళ లవ్ స్టోరీ, రాజేషన్ అయితే మామూలు కాదు, మామూలు యాక్టింగ్ లేదు అసలు. ప్రతి సినిమాలో నేను కమెడియన్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో ఒక సెంటిమెంటల్గా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. నాకు సత్యం రాజేషన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో నచ్చింది. ఇంకా వైఫ్ క్యారెక్టర్ చేసిన చాలా మస్తు చేసింది. కావ్య కూడా మస్తు చేసింది యాక్టింగ్. శ్రావణి క్యారెక్టర్ ఫ్రెండ్స్ వల్ల ఎలా చెడిపోతారు, నిజంగా గంజాయికి వీటికి ఇట్లా అలవాటు అవ్వద్దు అని చెప్పేసి మంచి మెసేజ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, కొత్త కాంటెంట్తో ఒక ఎమోషనల్గా
అందరికి కనెక్ట్ అయ్యేలా ఒక రియాలిటీ స్టోరీ తీయడం అనేది ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఇలాంటి ఒక మంచి మూవీ అందించినందుకు థ్యాంక్ యూ. ప్రొడక్షన్ వాల్యూస్తో సూపర్ ఉంది భయ్య. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మీరందరూ థియేటర్లో చూడండి, మీకు 100% నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి, ఓటీటీలో వెయిట్ చేయరు, థియేటర్లోనే రండి చూడండి, అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫ్యామిలీ కానీ లేడీస్ కానీ మరి ముఖ్యంగా సెల్ఫ్ ఎవరికి వాళ్ళే ఆత్మరక్షణ గురించి అనే ఎండ్లైన్ ఇచ్చారు డైరెక్టర్లు. తీసుకున్న కాన్సెప్ట్ కానీ ప్రజెంట్ జరుగుతున్న సొసైటీలో మన న్యూస్ ఛానల్తో కానీ టీవీలో చూసిన ప్రజెంట్ అప్ టు డేట్ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. మస్ట్ వాచ్ ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీతో వచ్చినట్టే మరి ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే సత్యరాజేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఏస్టర్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ బ్రో? బయట విలేజ్ నుంచి లవ్ చేసుకుంటున్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే తప్పకుండా చూడాల్సిన మూవీ. పక్క వాళ్ళని నమ్మి మోసపోతారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. చాలా రియలిటిక్గా ఉంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ పైన. ఖచ్చితంగా మిస్ కావద్దు. ఓటీటీలో మాత్రం అస్సలు చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి కంపల్సరీ. ప్రధాన్ రాజేశ్వరి గారు మాత్రం, హీరో గారు మాత్రం చాలా బాగా చేశారు మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. మూవీ డిజైన్ అయినా స్టోరీ అంతా రియలిటీగా ఉంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు రియల్గా చూస్తున్నట్టయితే ఫ్యామిలీలో మన కోసం అంటే చెడు వేసిన వల్ల ఒక డ్రగ్స్ గాంజా వల్ల ఎలా చెడిపోతున్నారు మన సమాజంలో, యూత్ ఎలా చెడిపోతున్నారు అనేది సినిమాలో ఒక మంచి మెసేజ్. ఆ యూత్ చెడిపోయి ఏం చేస్తారు, ఆ సినిమాలో మన ఎలా పాడుపడులకు ఎలా దిగజారుతారు అనేది సినిమా స్టోరీ. నాకైతే సినిమాలో అయితే ఒక మంచి మెసేజ్ అని అనిపించింది. ఇలా సినిమాలు ఎందుకంటే అరుదుగా వస్తాయి, చిన్న సినిమాని మీరు ఉండిపోకండి. జనాన్ని అనే సినిమాని సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. ఇలా సినిమాలు ఆడాయనుకో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఒక మంచి మెసేజ్ సినిమా తీస్తుందని అనుకుంటున్నా. నేను చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి వాల్యూ ఉన్న సినిమాలు అయితే దీంట్లో మన డైరెక్టర్ అయితే దండం పెడదని చెప్తే అంత బాగా తీసే సీన్స్ అయితే సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. థ్యాంక్ యూ.